అందరికీ నమస్కారం. నేను మీ రవీందర్ బొడ్డుపల్లి. ఈరోజు నేను దేవరకొండ మండలం సింగరాజుపల్లి నల్గొండ జిల్లా గ్రామంలో ఉన్నాను. ఇక్కడ మనకు మా మామయ్య వారు ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళాను. అయితే అక్కడ గుట్టలు ఉంటాయి బాగా. ఆ గుట్టల మీద సీతాఫలాలు కాయలు కోయడం కోసం మేము గుట్ట ఎక్కాము. చూస్తున్నది ఆ గుట్టనే. ఒక 300 అడుగుల వరకు పైకి ఎక్కాను. కారు చూడండి, కారు కనపడుతుంది, అదే నా కారే. దాని పక్కన ప్రాజెక్ట్ ఉంటుంది, సింగరాజుపల్లి ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అండి. కేసీఆర్ పీరియడ్లో స్టార్ట్ చేశారు, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇది 300 అడుగుల పైన ఎక్కాము సీతాఫలాల కోసం. చాలా రోజుల తర్వాత న్యాచురల్గా పండిన సీతాఫలాల కోసం మేము తెంపడం కోసం వెళ్ళామన్నమాట. నేను మా మామయ్యలు ఇద్దరు. ఇక్కడ తెంపుతున్నది మా మామయ్య. గుట్టపైకి ఎక్కాం చాలా. అప్పటికే చాలామంది కోసుకొని పోయారు అమ్మేవాళ్ళు. లాస్ట్లో ఉన్నాయి కాయలు, కొన్ని దొరికినాయి మాకు బాగానే, ఒక సగం బస్తా వరకు. చూడండి ఎంత హైట్కి వెళ్ళాం చూడండి. పరికి కంప, చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇతను ఇంకో మామయ్య. పూర్తిగా చివరి అంచుల వరకు వెళ్ళాము, పై వరకు వెళ్ళాము. అన్నీ పక్వానికి వచ్చిన కాయలు దొరికాయి, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. అవి మనం ఎవరు పెంచినవి కాదు, న్యాచురల్గా పెరిగిన సీతాఫలాలు. ఇక చూడండి, మీరు చూస్తున్నారు ఈ కాయలు. ఇంకా కొన్ని పైన ఉన్నాయి. అవన్నీ మొత్తం కోసుకొని తీసుకొచ్చాము కింది వరకు. ప్రకృతికి పెరిగే కాయలు అన్నమాట ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం మార్కెట్లో దొరికే హైబ్రిడ్ కన్నా ఇవి చాలా టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. తీయగా చాలా బాగుంటుందన్నమాట. తిన్నాను, ఒక 2 కాయలు తిన్నాను ఈరోజు. చేపలకు పట్టనిస్తారా వాళ్ళు? ఇంకా కోయడం ఒక మామయ్య వెళ్ళిపోతున్నారు తీసుకొని ఆ సంచి. మా ఊర్లో కాలువ వెంబడి ఏమో చేపలు వస్తున్నాయేమో. మన కొర్రమీన పెట్టినాం, 6 కేజీల బొచ్చ పెట్టినాం. పాములు వస్తున్నాయి. పాములు మాకు ఒక్కటి కూడా కనపడలేదు. తేనెటీగలు, కందిరీగలు ఉంటాయి అనుకున్నాం కానీ ఎక్కడ ఏం కనబడలేదు. వర్షాలకి చెట్లు మాత్రం చాలా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. పైకి పోయిన కొద్దీ గాలి ఆడలేదండి. అటెందుకు గిట్రా ఇంకో మామయ్య వెళ్ళేమో, ఆయన చేతిలో ఉన్న చూడండి కాయలు. వాళ్ళ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, నాకేం ఎక్కడం రాలేదు. వాళ్ళ వెనకబడి చిన్నగా వెళ్ళాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.